కేశ సమాధి. చైతన్య మహాప్రభు యొక్క కేశాలని తొలగించిన తర్వాత ఇక్కడే సమాధి మందిరంగా ఏర్పాటు చేశారు. ఆ మధు పండితుడు అనేటువంటి అతడు కేశాలని తొలగించేటప్పుడు కూడా ఎంతో బోర్న ఏడవడం మొదలుపెట్టాడు. స్వామి, ఇటువంటి సేవ నేను చేయడం కష్టంగా ఉందని చెప్పేసి. అంటే చైతన్య మహాప్రభు యొక్క సౌందర్యం ఎంత అద్భుతంగా ఉందో అది మనం అర్థం చేసుకోవచ్చు. సో అటువంటి శ్రీ చైతన్య మహాప్రభు అతి చిన్న వయసులో 24 సంవత్సరాల ప్రాయంలోనే సన్యాసం స్వీకరించారు. లక్ష్మీప్రియతో వివాహం జరిగిన తర్వాత, విష్ణుప్రియతో వివాహం జరిగిన తర్వాత కూడా ఎటువంటి బాంధవ్యాలను ఆయన ముడివేయలేదు. సో వాటన్నిటినీ తెంచుకొని యుగధర్మాన్ని స్థాపించడానికి శ్రీ చైతన్య మహాప్రభు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి కలియుగంలో ఉన్నటువంటి వారందరినీ కూడా పావనం చేశారు. కలియుగ పావన కలిభయ నాశన జయ సచ్చినందన గౌరహరి. సో శ్రీ చైతన్య మహాప్రభు కలియుగంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ పావనం చేయడానికి ఇదే క్షేత్రానికి వచ్చి సన్యాసం, ఈ వృక్షం కింద కూర్చొని సన్యాసాశ్రమాన్ని గ్రహించారు. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామనే గౌరతీసే నమః.